రాహుల్ అయితే ఎలా అనుకుంటూ ఉంటాడు, ఎలా అయినా ఈరోజు ఈ నగలు కొట్టేయాలి అని అయితే అప్పు వాళ్ళ వైపు చూస్తూ అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పునైతే ఫస్ట్ నైట్‌కి స్వప్న రెడీ చేస్తూ ఉంటుంది. ఎలా అయినా ఈ నగలు కొట్టేస్తాను ఈరోజైతే అనుకుంటూ ఉంటాడు. కావ్య, రాజ్ అయితే అప్పు వాళ్ళ గదినైతే పూలతో డెకరేట్ చేస్తూ ఉంటారు. ఇక కావ్య, రాజ్ కలిసి ఇద్దరు డెకరేట్ చేస్తూ ఉంటారు. ఇక రాజ్ అయితే డెకరేట్ చేస్తూ కావ్య వైపు చూస్తూ ఏంటండి అలా ఉన్నారు అని అయితే అంటూ ఉంటాడు. ఇక రాజ్ అయితే అలా అనేసరికి కావ్య అయితే ఏంటి ఏమంటున్నారు, అసలేం అర్థం కావడం లేదండి అని చెప్పేసి కావ్య అంటూ ఉంటుంది. అసలు మీకు నా మీద ఉన్న ఒపీనియన్ ఏంటి చెప్పండి, మన ఇద్దరి మధ్య ఉన్న బంధం ఏంటి చెప్పండి అని అనేసరికి మన ఇద్దరి మధ్య ఏ బంధము లేదు, మన ఇద్దరి మధ్య ఎటువంటి బంధం ఎందుకు ఉంటుంది అని కావ్య అనేసరికి దూరంగా ఉంటే మీరు ఒక గట్టిగా మాట్లాడేవారు, దగ్గరగా వచ్చినప్పుడు తలబడినప్పుడే అర్థమవుతుంది ఏదో బంధం ఉంది అని, ఏదో ఫీలింగ్ ఏదో ఏదో విషయంలో మీరు ఫీల్ అవుతున్నారని. అదేనండి, దానికి తెలుగులో చాలా పదాలే ఉన్నాయి కానీ చెప్పలేనన్ని పదాలు ఉన్నాయి, కానీ రెండే 2 పదాల్లో చెప్పగలను అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా అనగానే కావ్య షాక్ అవుతూ ఉంటుంది. చాలా భయపడుతూ ఉంటుంది. ఏంటండి మీరు ఇట్లా చూసారా, నేను మాట్లాడేసరికి మీరు కంగారు పడుతున్నారు, దీన్నేనండి నేను అన్నది అంటారు అని అంటూ ఉంటాడు. ఏంటి అని చెప్పేసి కావ్య అయితే చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. నేను ఆ విషయాన్ని 2 ముక్కల్లో చెప్పగలను అని రాజు అలా చూస్తూ ఉంటాడు కావ్య వైపు.